అన్నమయ్య జిల్లాలో పోగొట్టుకున్న తప్పిపోయిన 610 స్మార్ట్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్లను రికవరీ చేశారు. ఇక అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుసుబ్బిల్లి తెలిపారు. గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని, ఇప్పటి వరకు జిల్లాలో 2237 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. దశల వారీగా బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అందించడం జరుగుతోందని, 8వ దశలో 1,50,00,000 విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను రికవరీ చేసి రికవరీ బాధితులకు అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కానీ, జిల్లా పోలీస్ కార్యాలయంలో కానీ తప్పిపోయిన ఫోన్ వివరాలు అందించాలని, అలాగే పోయిన ఫోన్లో IMEI నెంబర్ టెంపర్ చేసినా, సిమ్ కార్డు మార్చినా వాటిని కనుగొనడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్ని కూడాను ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ 3 ఇయర్స్ నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇది 8th ఫేజ్లో టోటల్ 610 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ కలిపి 1,50,00,000 ఉంటుందండి. అండ్ ఓవరాల్ లాస్ట్ 2 to 3 ఇయర్స్లో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి 2,237 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాము. అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి, ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీమ్ ఉన్నది TAC. ఆ TACలో వన్ ఇన్స్పెక్టర్ అండ్ RI ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ IMEI డీటెయిల్స్, సిమ్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే CIR పోర్టల్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అనేటివి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ దానిలో తీసి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా, IMEI నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షేర్ అవుతాయి. వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే సందర్భంగా TAC టీమ్ని అందరినీ కూడా, మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఇందులో ఎఫర్ట్స్ పెట్టి 610 మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. పక్క జిల్లాలు మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు. UP, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు. అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని మేము రికవర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వరకు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్కి కానీ లేదంటే OTP ఫ్రాడ్స్, మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యింది, APK ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్గా 1930 పోర్టల్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీజ్ చేయించి అండ్ అక్యూజ్ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళ మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి. థ్యాంక్ యూ.